యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూర్చెదను. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనము. పాపులుగా మనమందరము దేవుని కోపానికి శిక్షకు తగిన వారము. కరుణ మాత్రమే మనలను శిక్షించకుండా క్షమించి రక్షించగలదు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనము ప్రకారము, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. తన ఘోర పాపాలకు క్షమాపణ కలిగేందుకు దావీదుకి ఉన్న ఏకైక ఆశాభావం దేవుని కరుణ అనుగ్రహమే. తాను చేసే ఏ సత్కార్యము క్షమాపణ కలిగించడం, తాను అర్పించే ఎలాంటి బలి అయినా సరే తన పాపాన్ని రూపుమాపడం అసాధ్యం. అతని ఆశలన్నీ దేవుడు చూపించే కరుణ వైపే. ఆ కరుణ కోసమే దావీదు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము కూడా దేవుని కరుణ కొరకు ఎదురు చూద్దాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీవు మమ్మలను నిమిషం మాత్రమే చేయి విడిచిన గొప్ప వాత్సల్యతతో ప్రేమించి మమ్మలను బలపరిచే మంచి దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినాన నీ ప్రజలను అట్టి వాత్సల్యతతోటి మీరు బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.